ఓం శాంతి. నేను లైట్ యొక్క ఫరిస్తాను. ఎగిరిపోయాను సూక్ష్మవతనము వైపుగా. శివ మా యొక్క పాలనను అనుభవం చేసుకోవడానికి శివ మా నన్ను ఎంతో ప్రేమిస్తుంది. పొద్దున్నే ఎంతో ప్రేమగా నన్ను లేపుతారు మరియు ప్రేమతో మిలనం కూడా జరుగుతుంది. రాత్రి జ్ఞాన కథలను వినిపిస్తూ నన్ను తన ఒడిలో నిద్రింపచేస్తుంది. ఈ మబ్బులను దాటుతూ నేను చేరుకున్నాను శివ మా దగ్గరగా. నలువైపులా వెన్నెల లాంటి ప్రకాశం మరియు ఎదురుగా వస్తున్నారు శివమా బ్రహ్మ బాబా తనువులో. మెల్లిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాను వారి ఎదురుగా మరియు ఎంతో ప్రేమతో వారి ఒడిలోకి వెళ్ళాను. ఎంత సుఖంగా ఉందో ఈ అనుభవం. ప్రకాశమే ప్రకాశము. చాలా తేలికగా ఉంది. మొత్తం చింత, టెన్షన్ ఒక్క సెకండ్లో సమాప్తమైపోయాయి. ఎంతో ప్రేమతో శివమా నన్ను తన ఒడిలోకి తీసుకున్నారు. నేను ఈ ప్రేమతో నిండిపోయాను. ఈ ప్రేమలో మునిగిపోతున్నాను. ఎన్ని వేరు లౌకిక మాటల నుంచి నాకు ప్రేమ లభించింది, కానీ ఇలాంటి ప్రేమ సుఖం ఎప్పుడూ అనుభవం చేసుకోలేదు. శివమా నన్ను తన కిరణాల రూపీ చేతులతో నన్ను దగ్గరగా తీసుకున్నారు. మమత మరియు దయ యొక్క మూర్తివారు. నా అన్ని తప్పులను ఒక్క సెకండ్లో క్షమించారు. నేను ఎలా ఉన్నానో అలా నన్ను స్వీకరించారు. వారు నా సాథీ కూడా మరియు శిక్షకులు కూడా. వారు నాకు ప్రేమతో జ్ఞాన కథలను వినిపిస్తూ మంచి మరియు చెడు విషయాల జ్ఞానాన్ని ఇస్తున్నారు.
వారి ఒడిలో కూర్చోబెట్టుకొని కొత్త సంస్కారాలను నా లోపల జన్మనిస్తున్నారు. ఆహా! ఎంత బాగుంది ఈ అనుభవం. తల్లి ఒడిలో కూర్చోవడం, ఇప్పుడు నా తలపై ప్రేమతో నిమురుతూ జ్ఞానంతో నా పాలన చేస్తున్నారు. నన్ను నాలెడ్జ్ఫుల్గా చేస్తున్నారు మరియు వారి దృష్టితో స్నేహం యొక్క కిరణాలను నాలో నింపుతున్నారు. వారి అన్ని శిక్షణలను నాలో నింపుకుంటూ ఈ అనంతమైన ప్రేమను అనుభవం చేసుకుంటూ వారి ప్రేమలో మునిగిపోతున్నాను. ఎవరు చేస్తారు ఇంత ప్రేమను శివమా నాతో చేసినట్లుగా? ఈ ప్రేమ యొక్క అనుభూతితో అన్ని శక్తులను నాలో నింపుకుంటూ నేను ఫరిస్తాను, ఎగిరిపోతున్నాను తిరిగి సాకార ప్రపంచంలోకి. ఒక కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఈ కొత్త సంస్కారాలు మరియు శిక్షణలతో మరి ఎంతో ప్రేమతో నవ్వుతూ ఆ ప్రేమను మళ్ళీ అనుభవం చేసుకుంటున్నాను. మరియు సర్వ ఆత్మలకు ఆ సత్యమైన భగవంతుడి యొక్క తల్లి ప్రేమను అనుభవం చేయిస్తున్నాను. ఓం శాంతి.